వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ పట్టణాన్ని ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దుతాం. పట్టణ సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. రాష్ట్ర ఆబ్కారీ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువుతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఎంపీ జితేందర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ పట్టణ సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ పట్టణాన్ని ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆబ్కారీ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణ సుందరీకరణలో 6,41,00,000 రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. 20 లక్షల రూపాయల వ్యయంతో హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కు ఏర్పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 50 లక్షల రూపాయల వ్యయంతో గ్రీనరీ మరియు ల్యాండ్స్కేపింగ్ కోసం మంత్రి శంకుస్థాపనలు చేశారు. అలాగే 1,28 లక్షల రూపాయల వ్యయంతో సుభాష్ చౌరస్తా నుండి డిఓ చౌరస్తా వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణకు, మరో 1 కోటి రూపాయల వ్యయంతో అంబేద్కర్ చౌరస్తా నుండి తెలంగాణ చౌరస్తా వరకు వీధి రోడ్డు అభివృద్ధి పనులకు, మరో 1,50,000 రూపాయల వ్యయంతో తెలంగాణ చౌరస్తా నుండి టీడీగుట్ట రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు మరమ్మత్తు పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. ఇక మోనప్పగుట్టలో 10 లక్షలతో పార్కు అభివృద్ధికి శంకుస్థాపన, 50 లక్షలతో ఎర్రగుంట శ్మశాన వాటికలో మరమ్మత్తు పనుల కోసం కూడా ఆయన శంకుస్థాపనలు చేశాడు. ఇటు 1 కోటి రూపాయల వ్యయంతో నౌపేట్ రోడ్డు ప్రాంతంలో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అలాగే భగీరథ కాలనీలో 23 లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ రోడ్డు గత సంవత్సరం మేము డివైడర్ కట్టినా కూడా ఇంకా మోడర్న్గా చేయాలని చెప్పి దాన్ని వైండింగ్ చేస్తూ, తర్వాత ముఖ్యంగా పార్కులు, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పార్కులు అవసరం. ఎక్కడికక్కడనే పార్కులు టౌన్లో మెయిన్ పార్కు మయూర్ పార్కు పెద్దది, తల్లి లాంటి పెద్ద పార్కు 300 ఎకరాల్లో ఉంటే అది తెలంగాణకే తలమానికం అవుతుంది. రేపు టౌన్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడక్కడ చిన్న ఆడపిల్లలు పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి కూడా వారి సీనియర్ సిటిజన్స్ కూడా సౌకర్యాలు కలిగించి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2-3 రోజులలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు ఇచ్చే దిశగా మేము చర్యలు చేపడుతున్నాం. ఈ ప్రతి ఊర్లో వచ్చేటట్లు ఈరోజే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ గ్రిడ్ కృపాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
వారు ఈరోజు అందరు అధికారులతో మాట్లాడి ఎండాకాలంలో ఏ ఒక్క గ్రామంలో కూడా మంచినీటి కొరత లేకుండా ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే దిశగా మేము చర్యలు చేపడతాం. ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా కూడా అందరు అధికారులని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయిస్తాం. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడానికి అన్ని సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 సంవత్సరాల్లో ఆ తాగునీరు అయిపోయిన తర్వాత మా దృష్టి అంతా సాగునీరు మీదనే ఉంటుంది. ఇక ఫస్ట్ ఇంపార్టెంట్ నీళ్ళు తాగడానికి కనుక ఒక 1 మంత్లో మొత్తం పూర్తి జిల్లా వ్యాప్తంగా పూర్తి సక్సెస్ఫుల్ చేసుకుంటాం. ఇక సాగునీరు వెంబడి మా బతుకు తెరువుని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి 71 సంవత్సరాలు గడిచినా శాస్త్ర సాంకేతిక రంగంలో ఒకవైపు దేశం, మరోవైపు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నా మన ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మాత్రం మారడం లేదని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 10 ప్రభుత్వ పాఠశాలలకు బీడీఎల్ వారి సిఎస్ఆర్ నిధులతో 400 డ్యూయల్ డెస్క్లు పంపిణీ మరియు 15 పాఠశాలలకు టాయిలెట్స్, ఆర్వో ప్లాంట్లను నిర్మించేందుకు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల ద్వారా సేకరించబడిన ఫండ్తో దాదాపు 50 లక్షల రూపాయల నిధులను ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి చదువుతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ లాంటి డైనమిక్ కలెక్టర్ ఉన్నంత వరకు ఈ జిల్లాలోని ప్రతి పాఠశాలలో మెరుగైన చదువును అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మా ఉపాధ్యాయుల తరఫున మా పాఠశాల విద్యార్థులు, ఈ జిల్లా విద్యార్థులు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మేనేజర్ మోతిరామ్ సార్ గారు గారిని సన్మానించవలసిందిగా, ముత్యాల ప్రకాష్ సార్ గారు, గోపాల్ యాదవ్ సార్ గారు సన్మానించవలసిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. జాతీయ స్థాయిలోన ఫస్ట్ వచ్చినటువంటి కల్పన, నాగేశ్వరి, శ్వేత, శిల్ప ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి సార్ గారికి, అలాగే గౌరవనీయ చాలా సంతోషంగా ఉందనాలో లేకపోతే చాలా బాధగా ఉందనాలో అననీకే ఏమనాలో అర్థమవుతుంది. స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అవుతుంది. 71 సంవత్సరాలు. ఈ స్కూల్ కట్టి 111 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మొన్న 8 గంటల స్కూల్కి పోతే వాళ్ళు 146 సంవత్సరాలు అన్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ, ఇంత ప్రగతి జరుగుతున్నా కానీ, మనుషులు ఆకాశానికి పోతున్నా కానీ, ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న మన భారతదేశము ఇవాళ ఎక్కడక్కడ ఉన్న ఏ శాటిలైట్ చూసినా ఆ శాటిలైట్ని లాంచ్ చేసింది, లాంచింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో అది ఇండియా అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటుంటాం. ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారని చెప్పి చెప్పుకుంటుంటాం. నిజంగా కూడా నేను ఒక స్కూల్కి పోతే, ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో పోతే, వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా పాపం కింద కూర్చొని రాస్తున్నారు. అంటే ఆ ఏజ్లో ఉన్న గర్ల్స్ కూడా వాళ్ళు కింద వంగి ఇట్లా కూర్చొని చదువుతుంటే రాస్తుంటే నాకే బాధ కలిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా నేను అందరి హెడ్ మాస్టర్లకు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు నేను అనుకుంటాను 1500 స్కూల్స్ ఉన్నాయి. 1500 స్కూల్స్లలో అందరు హెడ్ మాస్టర్లకు నేను రాయడం జరిగింది. స్కూల్స్లలో ఒకవేళ మనం ఇటువంటి ఫెసిలిటీస్ చేయకపోతే ఎట్లా అని చెప్పి నేను మా హర్షవర్ధన్ శర్మ ఏంటంటే హీఈస్ డూయింగ్ ఫెలోషిప్ అండర్ మీ. టాటా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అతను ఫెలోషిప్ నా దగ్గర అక్కడ నుంచి టాటా ఫౌండేషన్ నుంచి వచ్చి వాళ్ళకి చూసినప్పుడు సార్ రొనాల్డ్ రాస్ గారు చాలా టైం ఇచ్చి అన్ని రకాలుగా వారు ఆయనకు సహకరించి అన్నీ చేయగలుగుతాము. బీడీఎల్ సంస్థ వాళ్ళు మన మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని పాఠశాలకు
డ్యూయల్ డెస్క్లు, కాంపౌండ్ మన టాయిలెట్ బ్లాక్స్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ప్రయత్నాలు మన ఎంపీ గారు ఢిల్లీలో చేయడం జరిగింది. మన ఎంపీ గారి ద్వారానే ఈ ప్రాజెక్ట్స్ మనకు రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్టుకు వచ్చేటప్పుడు ఈ డ్యూయల్ డెస్క్ చాలా సంవత్సరాల నుంచి మన పిల్లలు మరియు ఉపాధ్యాయులు అడగడం జరుగుతూ ఉన్నాయి. పిల్లలు కింద కూర్చుంటున్నారు, ఎస్పెషల్లీ హై స్కూల్ పిల్లలు, ఇంటర్ కాలేజ్ చదువుతున్న పిల్లలందరూ కూడా కింద కూర్చుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. పాఠాల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు అని ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్ని స్కూల్స్లో ఎన్ని డెస్క్లు కావాలి అన్నదాన్ని పోయిన సంవత్సరం మన ఆరా తీయడం జరిగింది. ఆ లిస్టుని కూడా మన వివిధ సిఎస్ఆర్ కంపెనీస్కు రాయడం కూడా జరిగినాయి. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ రావడం జరిగింది. ఈ 10th ఎగ్జామ్ అప్పుడు ఏ ఒక్క పిల్లలు కూడా కింద కూర్చొని ఎగ్జామ్ రాయకూడదు, అందరం కూడా డ్యూయల్ డెస్క్లో కూర్చొని రాయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జిల్లా పరిషత్ హై స్కూల్స్కి ఇవ్వడం జరిగినాయి. ఇంకొక 3-4 మంత్స్లో 100% కూడా డ్యూయల్ డెస్క్ ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. మానసిక ఒత్తిడి నుంచి శరీరానికి ప్రశాంతత కలిగించేందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారిస్ ఆశ్రమంలో 68వ శివ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచి మనసుతో ధ్యానం చేయాలనే తపన ఉంటే అన్ని మంచి ఆలోచనలే వస్తాయని ఆయన అన్నారు. ఈ లోకంలో భగవంతుడున్నాడని 100% తాను నమ్ముతానని, ఆ నమ్మకంతోనే ఆ దైవాన్ని ప్రార్థిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీని బ్రహ్మకుమారి సభ్యులు ఘనంగా సన్మానించారు. కూడా చాలా చాలా ధన్యవాదాలు. బాబా ఆశీర్వాదాలు ఇట్లాగే మీకు ఉండాలి. మానవునికి మినిమం 80 ఏళ్ళు ఇచ్చిండు, మ్యాక్సిమం 100 ఏళ్ళు ఇచ్చిండు. ఆ 80 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తుంటాడు. మనం అలుపెరగని పోరాటం, అది ఏం పోరాటం, ఎక్కడ పోతున్నది, ఏం సాధిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనే గమ్యం ఉన్నదా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు. కానీ పోరాటం చేస్తుంటాం. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా అదొక కర్తవ్యంలాగా స్నానాలు చేసి వంటలు వండుకొని ఉద్యోగాలలో పోయి పనులు చేసి సెంట్రలైజేషన్ అనేది మన మనసును మన మైండ్ను దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి ఆ మైండ్లో ఎంత శాంతి, ఎంత మంచితనము, మంచి ఇది అని మన ఆలోచనలో ఉంటుంది. మనము మంచి హృదయంతో ధ్యానం చేస్తుంటే మనకు అన్ని మంచి కనపడుతుంటాయి. అదే ధ్యానంలో కూడా కూర్చొని మళ్ళీ ఎక్కడెక్కడనో ఆడ ఇది చేయాలి, ఈడ ఇది చేయాలి, ఆ పదవి తీసుకోవాలి, ఈ పదవి తీసుకోవాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అనేది ఉంటే మైండ్ వేవరింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavadda fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahbub Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రోజువారీ నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా 2 రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాల అధికారులతో జిల్లా రెవెన్యూ మీటింగ్ హాల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా పలు అంశాలపై తగు సూచనలు, ఆదేశాలను మంత్రి జారీ చేశారు. నారాయణపేట కొత్త జిల్లాగా అయినందున మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరలో మెరుగుపరిస్తే ప్రజల్లో కొత్త జిల్లా ఏర్పడిందన్న సంతోషం రెట్టింపవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. మనం డైలీ వాటర్ ఇవ్వాలి, వారం రోజుల్లో డైలీ వాటర్ ఇవ్వాలి. మీరు కూడా డైలీ వాటర్ ఇవ్వడానికి ఆ రిజర్వాయర్లు కంప్లీట్ కాలేదనేది దాంతో సంబంధం లేకుండా మీరు ట్రీటెడ్ వాటర్ చర్చల నుంచి వస్తుంది. ఎంత వస్తుంది? 22 ఎంఎల్ కదా. 22 ఎంఎల్ఏలో వాటర్ హెడ్, పబ్లిక్ హెల్త్ మీరు 4 కూర్చొని మీటింగ్ అయిన తర్వాత 4 కూర్చొని వాటర్ సమస్య ఉంది. ఎన్నో నీళ్ళు లేక మనం ఇవ్వలేదు. 15 రోజులకు ఒకసారి, 18 రోజులకు ఒకసారి వచ్చింది. 18 రోజులకు ఒకసారి 40 ఏళ్ళు సఫర్ అయింది కనుక వాళ్ళకు బోనస్ ఏంటంటే దేని నీళ్ళు పాత బాధలు మర్చిపోయి సంతోషం పెట్టాలనే సీఎం గారి ఉద్దేశం. ప్లాన్ చేయాలి. ప్రతి రోజు నీళ్ళు ఇవ్వాలి, కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి. తర్వాత అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇమ్మీడియట్ గా మీరు వాళ్ళు ఎంత అడిగితే సఫిషియెంట్ వాటర్. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అడుగుతారు, ఇవ్వండి. దాన్ని ఒక కమర్షియల్ చూడకండి. ముందు ఇచ్చేస్తే అక్కడ నీళ్ళు ఉంటే శుభ్రం అవుతుంది, క్లీనింగ్ ఉంటుంది, హాస్పిటల్స్ కూడా మంచి హైజీనిక్ గా ఉంటుంది. తర్వాత మనం ప్రాసెస్ చేద్దాం, ఎంత నీళ్ళు వాడుకుంటారు, మనం ఎంత కలెక్ట్ చేయాలా అది అనేది మనం చేద్దాం. నీళ్ళు ఆల్రెడీ మనకు వేస్ట్ ఉన్నాయి కనుక ముందుకైతే ఇవ్వండి. కానీ దయచేసి నారాయణపేట కూడా అంతకుముందు కూడా మనం పని చేసినాం, ఉమ్మడి జిల్లాలోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్స్ చేస్తే కూడా కంపల్సరీ అక్కడ కూడా సమయం ఇవ్వాలి. ఒకవేళ అక్కడ లేనప్పుడు 2కి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఒక 2 రోజులు నుండి ఇక్కడ 2 రోజులు అన్నట్టు ఏర్పాటు చేసుకోవాలి. పబ్లిక్ జిల్లా ఏర్పడిన తర్వాత మంచిదైన అభిప్రాయం కలిగేట్టు చేయాలి. జిల్లా అయింది, కొంత సౌకర్యాలు మెరుగైనవి, అప్పటికైనా కొంత మెరుగైంది, మళ్ళీ మనం చేసుకోవచ్చండి. తర్వాత హాస్పిటల్ నారాయణపేటలో కానీ మహబూబ్నగర్ కానీ హాస్పిటల్ సంబంధించినట్టు ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇమ్మీడియట్ గా ఇబ్బంది అనగానే డబ్బులు కావాలి, స్టాఫ్ లేరు అని జరుగుతుంది. ఉన్న స్టాఫ్ తోనే మనం చేసుకోవాలి. ఉన్న స్టాఫ్ తోనే మనం సరిపించుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా దయచేసి మనం ఏర్పాటు రోజులు పెట్టుకోకుండా, ఏర్పాటు ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఏర్పాటు లేకపోతే ఏదో పైన మనం చేసి మళ్ళీ దర్శనం తట్టే ఉంటుంది, చేసుకోలేదు. ఒక 2 రోజులు పోయినా మిగతా రోజు కంపల్సరీ శనివారం మిగతా రోజు కంప్లీట్ ఇన్ని ఉంటే ఒక మన ప్రణాళిక వస్తుంది. సాయంత్రం కాగానే రేపు చేయాలి ఆలోచన వస్తుంది, ఉదయం కానీ ఇంకేం చేయాలి ఆలోచన వస్తుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కానాయపల్లి నిర్వెన్ శివారు ప్రాంతంలోని శ్రీ వెంకటగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన 33/11 kV సబ్స్టేషన్ ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వెంకటగిరి ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగానికి దేశం మొత్తం మీద అధికంగా ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఏరియాకు ఒక సబ్స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధర మరియు ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొనగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తమ నియోజకవర్గానికి విచ్చేసిన నిరంజన్ రెడ్డికి స్థానిక నాయకులు పెద్ద ఎత్తున సన్మానం చేశారు.
నూతనంగా నిర్మాణమైనటువంటి 33/11 kV సబ్ స్టేషన్ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంట్లో ఉండేటువంటి పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా 8 MVA, చాలా పెద్దది. రేపు కూడా సమస్యలు, ఓవర్లోడ్ అనేటువంటి సమస్య కూడా రాదు. ఇంకా ఆయా గ్రామాలలో ఎక్కడైనా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న చోట రైతులు డీడీలు కట్టుకుంటే అదనంగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేసినా కూడా ఈ సబ్స్టేషన్ కెపాసిటీకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కొత్తగూడ పట్టణానికి 6 కోట్ల పైచిలుకుతోన నిధులు వచ్చినాయి. అందులో భాగంగా ఇది కూడా నిర్మాణం అయింది. ఎక్కడెక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్లు అవసరం, ఎక్కడెక్కడ లైన్లో రీఅలైన్మెంట్ చేయడం అవసరం, ఎక్కడెక్కడ పనులను కూడా సవ్యంగా చేయాలనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టులో భాగంగా ఇవి చేయడానికి మరి గతంలో స్థానిక శాసనసభ్యుల వారి యొక్క చొరవతోన ఈ పనులు టేకప్ చేయడం జరుగుతూ ఉంది. రైతులకు ఇక కరెంటు కష్టాలు, తెలంగాణ రైతులకు శాశ్వతంగా కరెంటు కష్టం తీరినట్లు అయిపోయింది. మనం అది దాటిపోయినాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రైతాంగం ఆజన్మాంతరం, ఆచంద్ర తారార్కం కూడా రుణపడే ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క దూరదృష్టి వల్లనే ఈరోజు తెలంగాణ రైతు కష్టాల ఊబిలోకి వెళ్ళి బయటపడ్డాడు. సేద్యం చేసుకునేటువంటి రైతుకు గతంలో ఎన్నడూ లేనటువంటి కొన్ని వందల సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుంటూ వచ్చినటువంటి రైతులు కానీ, రైతుల మీద ఆధారపడినటువంటి ఇతర వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ గత 60-70 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనుభవించినటువంటి యాతన మామూలు యాతన కాదు. దాంట్లోంచి పుట్టుకొచ్చిందే ఈ తెలంగాణ ఉద్యమం. అందుకని ఇవాళ తెలంగాణ రైతు ఏ ఊబిలో ఇరుక్కొని ఉండేనో ఆ ఊబిలోకి వెళ్ళి అమాంతం తీసి బయటికేసి పరిశుభ్రంగా ముత్యంలాగా గడిగి, ఇక నువ్వు ఆకాశం అంత ఎత్తులో ఉన్నావు, నీకోసమే సర్కారు పెద్దపీట వేసేది, మొదటి పీట నీకే అని చెప్పి రుజువు చేసింది అలా కేసీఆర్ సర్కార్. కరెంటు కష్టాల నుంచి బయటికి వేయడంతో పాటు అలంపూర్లోని 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది వసంతోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య శేషవాహనంపై బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఊరేగింపును కన్నుల పండుగగా నిర్వహించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చెరువు మధ్యలో వెలిసిన పరమేశ్వరునికి బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పరమేశ్వరుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నుంచే కాక పక్కన ఉన్న కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పరమేశ్వర స్వామి ఆలయానికి తరతరాలుగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ వస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలోని శివలింగం పుచ్చకాయ ఆకారంలో ఉండడం మరో విశేషం అని చెప్పవచ్చు. మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య అయ్యాక పాడ్యమి, విద్య, తదియ 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో నెలకొల్పిన ఏబీడీ కంపెనీలోని మహిళా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీలో కొంతమంది సిబ్బంది, అధికారులు మహిళా కార్మికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ కంపెనీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్న సుమారు 800 మంది కార్మికులకు ఓవర్ టైం డ్యూటీలు చేసినా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్ట ప్రకారం నడవాల్సిన కంపెనీలో తమకు న్యాయం జరగడం లేదని అంటున్నారు. ఇంతమంది మహిళా కార్మికులు పనిచేసే చోట సూపర్వైజర్లుగా మహిళలను నియమించాలనే ప్రధాన డిమాండ్లతో 6 గంటలుగా ధర్నా చేపట్టారు. దీంతో స్పందించిన కంపెనీ యాజమాన్యం దిగివచ్చి కొన్ని డిమాండ్లకు అనుకూలంగా స్పందించడంతో కార్మికులు ధర్నాను విరమించారు.
వీళ్ళు కరెక్ట్ అన్ని చేస్తేనే మాకు పిఎఫ్ డబ్బులు కానీ ఓటీల పైసలు కానీ అన్ని చేసినాం కదా. అవి ఎంత చేస్తారు ఏంది మాకు అది మాత్రం తేలాలి. అది మాకు కావాలని మేము బయట కూర్చున్నాం. మాకు జీతాలు కూడా పొద్దుగాల టైమింగ్ వస్తే సాయంకాలము 5:30 అని చెప్పి 6 అవుతుంది. బయటకి పొద్దున్న టైం అయితే బయట ఉండి ఇంటికో అంటారు. ఎందుకరకు లోపల టైమింగ్ కూడా బయట టైమింగ్ తీసుకున్నప్పుడు లోపల కూడా టైమింగ్ బయటకు తోలొచ్చు కదా. 5:30 వరకు 6 అవుతుంది టైము. మనం మేము ఎట్లా మా పరిస్థితి ఏంది? మాకు ఇవ్వాలి రేపు ఇస్తాం బస్సులు అని సంవత్సరమే ఇట్లా బొంగబట్టి మాకు బస్సులు వేస్తలేరు. లోపల సమస్యలు మాకు జీతాలు సమంగా వేస్తలేరు. నెల పిల్లలకు జీతాలు పడతలేవు. 5 తారీఖు వేస్తా ఉన్నారు. 10 తారీఖు 15 తారీఖు వచ్చి మాకు డబ్బులు పడతలేవు. బస్సులు కావాలి. అసలు వచ్చే లేబర్ విషయంలో కానీ పేమెంట్ డిలే ఎక్కడైనా జరిగిందంటే అటువంటివి సక్రమంగా ఇప్పించే బాధ్యత కంపెనీ తరఫున నేనైతే ముందు ఉంటాం. ఓటీ పేమెంట్ కూడా సండే పేమెంట్ చేసి ఓటీ పేమెంట్ ఏమైనా ఇవ్వకుండా కానీ పేమెంట్లు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటే మహిళల పట్ల ఎట్లయితే చర్యలు చేసుకుని కూడా కంపెనీ యజమాన్యం కూడా తయారైంది. మేము కూడా మా గ్రామం తరఫున కూడా వాళ్ళు సహకరిస్తాం. కంపెనీకి సహకరించి మనకు ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళకు తగిన దేవశుద్ధి చేయడం కూడా మేము తయారుగా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు అనే నినాదంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. స్థానిక గోమతి గ్రామర్ స్కూల్ విద్యార్థులు ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ ప్లాస్టిక్ రహిత సమాజమే ధ్యేయంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకంపై జరిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పేపర్ బ్యాగ్స్ ను పట్టణ ప్రజలకు అందించారు. ఇకపై షాపులకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి చేతిలో సంచితో వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లాపూర్ శ్రీరామ్ సైదాబాబు, పలు కళాశాలల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో తూనికలు కొలతల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలో ఉన్న షాపులలో ప్రభుత్వ నియమాలను పాటించకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఫిర్యాదులతో స్పందించిన అధికారులు ఈ ఆకస్మిక దాడులకు దిగారు. దీంతో 2 చికెన్ సెంటర్లు, మరో 2 బియ్యం షాపులపై దాడులు నిర్వహించి వాటిపై కేసులు నమోదు చేశారు. అయితే అధికారుల దాడులపై స్థానికులు హర్షం వ్యక్తం చేసినా కల్తీ వ్యాపారం అరికట్టేందుకు వ్యాపార సముదాయాలపై ఇలాంటి దాడులు మరెన్నో చేపడితే వినియోగదారులకు మేలు జరుగుతుందని పలువురు వినియోగదారులు కోరుకుంటున్నారు. ఈరోజు అచ్చంపేటలో కొన్ని తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఒక రైస్ బ్యాగ్స్లో క్వాంటిటీ తక్కువ ఉంది అని చెప్పి మాకు కొన్ని కంప్లైంట్స్, ఇండైరెక్ట్ కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. కొన్ని రైస్ మిల్స్లో, కొన్ని బియ్యం రైస్ షాపులో తనిఖీలు చేయడం జరిగింది. రైస్ షాపు తనిఖీ చేస్తే అక్కడ ఒక 500 గ్రామ్ అంటే హాఫ్ కేజీ, ఒక 25 కేజీకి హాఫ్ కేజీ తక్కువ రావడం వల్ల కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఓ రైస్ మిల్ కాంటాక్ట్ దానికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకుండా, సీల్స్ లేకుండా యూజ్ చేస్తున్నాం, దానిలో కేసు జరిగింది. అలాగే చికెన్ సెంటర్ల మీద కూడా, ఈ చికెన్ సెంటర్లు కూడా దాంట్లో ఆప్షన్ పెట్టుకొని లీటర్ మోడ్లో పెట్టుకొని దాన్ని కస్టమర్లను చీట్ చేస్తున్నాను దృష్టి రావడంతో వాటిని కూడా చేయడం జరిగింది. అక్కడ దిక్కులో ఒక కిలోకు 100 గ్రామ్స్ కేజీకి 100 గ్రామ్స్ లెక్కన దాన్ని దండి కొట్టడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు స్థానికులు. గత 2 రోజులుగా విపరీతమైన దుర్గంధం రావడంతో ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి శవం ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ పట్టణాన్ని ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దుతాం. పట్టణ సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. రాష్ట్ర ఆబ్కారీ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువుతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఎంపీ జితేందర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.